ఒకే ఒక్క నాయకుడు అన్ని పార్టీలకు టార్గెట్ అయ్యారా? పదవిలో ఉన్నంత కాలం రాజాలా ఉన్న నేత ఇప్పుడు స్థాయి తగ్గిందా? కాషాయ పార్టీకి వన్నె తెచ్చిన నాయకుడికి కొత్త తిప్పల పడక తప్పడం లేదా? ప్రత్యర్థి పార్టీలను తన మాటలతో మంట పుట్టించిన నేతకు ఇప్పుడు పట్టించుకునేవారే కరువయ్యారా? కవ్వింపులతో కూడిన కత్తిరింపులతో ఆయన తానేంటో నిరూపించుకుంటే ఇప్పుడు ఆయన పేరు తెలవకుండా పరిస్థితులు వచ్చి పడ్డాయి. సొంత పార్టీ నేతల నుంచి ప్రత్యర్థుల వరకు అందరికి ఆయన శత్రువుగానే మిగిలిపోవడం వెనుక కారణం ఏమిటి? ఆయన వాక్చాతుర్యమే అందరికీ శత్రువులుగా మార్చేసిందా? శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక. సవాళ్లు ప్రతి సవాలతో అదరగొట్టి రాజకీయాన్ని వేడెక్కించిన పరిస్థితులు ఇప్పుడు కంటోన్మెంట్ లో చల్లబడ్డేటేనా? ఆ స్థాయి నాయకుడు ఇప్పుడు కంటోన్మెంట్ లో కష్టమేనా? రామకృష్ణను తొక్కేశారా? నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ బోర్డు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నాయకుడు ఆయన. ప్రత్యర్థి పార్టీల నుంచి మొదలుకొని ఎదురు తిరిగిన సొంత పార్టీ నాయకులను కూడా తన మాటలతో మంట పుట్టించి తానేంటో నిరూపించుకున్న నాయకుడు ఆయన. ఆయనే బోర్డు మాజీ నామినేటెడ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్యాపన రామకృష్ణ. కంటోన్మెంట్ లో బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ తెర మీద మాత్రం ఎవరు లేని సమయంలో కాషాయ కండువా కప్పుకున్న అనంతరం పార్టీని ఓ వెలుగు వెలిగించిన నాయకుడు రామకృష్ణ. ఆనాడు ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న సమయంలో వారిని ముప్పు తిప్పలు పెట్టి పార్టీ బోర్డు నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు సవాలతో వారిని ఇరుకున పెట్టారు. అనంతరం పలు కోర్టు కేసులతో పాటు సమస్యలపై పోరాటం చేయడమే కాదు, ఏకంగా అది అమలు జరుగుతున్న సమయంలో ఆయన తెలివితో తన విజయం మార్చుకొని వారి పాత్ర శూన్యం అంటూ చూపించారు. ఇలా ఆనాడు గులాబీ నేతలందరికీ ఆయన బద్ధశత్రులుగా మారడంతో ఇక ఆయనంటే చాలు పచ్చగడ్డి వేసిన పగ్గుమనేలా గులాబీ నేతలు మండిపడేవారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పాలనలోకి వచ్చిన సమయంలో ఆయన మాటలకు వారు జవాబిచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బోర్డు సమావేశం అంటే చాలు ఆయన కొండంత బలమైతే వన్ మ్యాన్ షోగా బోర్డును సైతం నడిపించి తానేంటో నిరూపించుకున్నారు. పార్టీకి బలం చేకూర్చడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను కోర్టు కేసులతో ఇరుకుని పెట్టడంతో పాటు వారిచ్చినా ఇవ్వకున్నా తాను కోర్టుకు వెళ్లి అన్ని సాధించుకుని వస్తా అంటూ ముందుకు సాగారు. కాంగ్రెస్ పార్టీ అధికార నేతలకు సైతం ఆయన వైఖరి మంట పుట్టించగా ఇక వాయించేస్తాం అన్నంత కోపం వారిలో రగిలిపోయింది. కానీ ఎక్కడ అవకాశం ఇవ్వకుండా తానేంటో నిరూపించుకు కొరకరాని కొయ్యగా మారిపోయారు. ప్రత్యర్థి పార్టీలను ఈగన పెట్టి విజయం అందుకున్న ఆయన సొంత పార్టీలో మాత్రం గెలవలేకపోయారు. ఆయన మాటలతో నచ్చుకున్న కొందరు ఈసారి మార్పు జరగాల్సిందేనంటూ పట్టుబడడం, ఆయన ఒంటెద్దు పోకడలపై కొంతమంది పెద్ద మనుషులు కూడా ఇది సరైంది కాదంటూ పెద్దల వరకు తీసుకెళ్లడంతో శత్రువుగా ప్రత్యర్థులను గెలిచిన ఆయన సొంత పార్టీలో మాత్రం గెలవలేకపోయారు. ఈ తరుణంలో మార్పు వచ్చి పోస్ట్ నుంచి తప్పించడంతో ఇప్పుడు ఆయనకు గౌరవప్రదమైన ఆహ్వానాలే కరువయ్యాయి. ఆయన మాట ఎత్తకుండా నేతలంతా పక్కకు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఆయన మంత్రం సొంతంగా ఉన్న బలంతో ఉన్న వారితో బండిని నడిపించుకురావాల్సిన పరిస్థితి కాగా అంతా కలిసి ఆయనను కంటోన్మెంట్ రాజకీయాల్లో పక్కన పెట్టేసినంత పనిచేశారు. రామకృష్ణ వాక్చాతుర్యం ఉన్న నేత, అందుకు తగ్గట్ట ఎత్తుకు పై ఎత్తులు వేగల సత్తాగల నాయకుడు. కానీ ఆయన మాటే ఆయనకు శత్రువుగా మారి అన్ని పార్టీలు కూడా ఆయనను సీటు దింపాలనే చూడగా చివరికి సొంత పార్టీ వ్యూహానికి ఇక కుర్చీ నుండి దిగిపోయే పరిస్థితి వచ్చి పడితే ఇప్పుడు ఏకంగా కంటోన్మెంట్ లో ఆయన పేరు లేరు అన్నట్లుగా తొక్కేసేలా పరిస్థితులు ఉండడం విశేషం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కంటోన్మెంట్ ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. కంటోన్మెంట్ 3వ వార్డ్ అన్నానగర్ నుండి నిర్వహించే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం. అన్నానగర్, అంబేద్కర్ నగర్, సీతమ్మ, పోచమ్మ టెంపుల్, బాలం రాయ్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లి లీ ప్యాలెస్ లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. రండి, తరలి రండి, కాంగ్రెస్ పిలుస్తుంది. మీ రాజేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఏం టార్గెట్ చేస్తున్నారు? మాటి మాటికి బోర్డులో ప్రజానికంలో ఆయన ప్రశ్నిస్తుంది దేనికోసం? ఆయన టార్గెట్ అదే అయితే మరి అది తీసుకురావడం సాధ్యమేనా? 5 ఏళ్లుగా ఎదురు చూసిన ఆశావాహులకు ఆకాంక్షను ఆయన తీరుస్తారా? ప్రశ్నిస్తూనే ఉంటే అది సాధ్యమవుతుందా? ప్రతి కార్యక్రమంలో అదే టార్గెట్ చేస్తున్న ఆయన మాటకు ఫైల్ కదులుతుందా?
బోర్డులో గొంతెత్తి ప్రశ్నిస్తున్న ఆయన ప్రయత్నానికి ఫలితం వస్తుందా? ఎటు తేల్చకుండా పెండింగ్ లో పెట్టిన వ్యవహారం కదలడం సాధ్యమేనా? కేంద్ర నిర్ణయాన్ని మార్చే అవకాశం శ్రీగణేష్ తో సాధ్యమవుతుందా? వాచ్ ఫోకస్. శ్రీగణేష్ టార్గెట్ ఏంటి? ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. ఆయన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే. బోర్డు పాలన అంటే ఆయన కొత్తే కాదు. ఏనాడు ఎవరు అంతగా ఆ వ్యవహారంపై దృష్టి పెట్టకపోయినా ఆయన మాత్రం ఆ వ్యవహారంలో మాత్రం సూటిగా బోర్డు సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతటితో ఆగకుండా ప్రతి సమావేశంలో సైతం ఇది కేంద్ర ప్రభుత్వ తీరంటూ మండిపడడంతో పాటు ఇప్పటికైనా స్పందించినట్టు ప్రశ్నిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, అదే బోర్డు ఎన్నికల కథ. కంటోన్మెంట్ కు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం ప్రతి బోర్డు సమావేశంలోనూ మొదటిసారి ఎమ్మెల్యేగా తన ప్రశ్నలకు సమాధానం ఎత్తుకోవడంతో పాటు ప్రతి అంశంలోనూ తన ప్రశ్నలకు సమాధానాన్ని అధికారుల నుంచి శ్రీగణేష్ రాబట్టుకుంటున్నారు. అయితే గతంలో ఎలా ఉన్నా తనకు ప్రతి తెలియజేయాల్సిందేనంటూ ఆయన పట్టుపడుతుండగా ఇక అధికారులు సైతం ఆయన ప్రశ్నలకు జవాబిస్తూ ఇది ఇలా ఉంటుంది అంటూ టూకీగా చెప్పి సమాధానమిస్తున్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా బోర్డు ఎన్నికలతో పాటు రావాల్సిన సర్వీస్ ఛార్జీలపై పడగా టీపీటీ బకాయిలు తెచ్చే బాధ్యత తనదంటూనే మరి సర్వీస్ ఛార్జీలపై ఎందుకు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దానికి తోడు బోర్డులో ఎన్నికలు జరిగి 5 ఏళ్లు గడిచిపోతున్నా ఇదెక్కడి తీరంటూ ప్రశ్నిస్తుండటంతో ఇది కేంద్ర నిర్ణయమని, కేంద్ర నిర్ణయంతోనే ఏదైనా రావాల్సిందేనంటూ అధికారులు సైతం సమాధానమిస్తున్నారు. అయితే ఇక అక్కడ ప్రశ్నించిన సమాధానం రాకపోవడంతో ఇక ఈ మధ్య కాలంలో ప్రతి సమావేశంలోనూ నామినేటెడ్ సభ్యుడితో కేంద్ర పాలన సాగిస్తుందని, పాలన కుంటుబడిందంటూ మండిపడుతున్నారు. వార్డుకు బోర్డు సభ్యుడంటే సమస్యల పరిష్కారం జరుగుతుందని, అంతేకాని ఒక్కరితో పాలన ఎలా అంటూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్పందన ఎలా వచ్చినా కేంద్రం స్పందించకపోతే ఎంతటి దూరమైనా వెళ్లి ఎన్నికలు తేవాలన్న దృఢ నిశ్చయంతో పావులు కలుపుతున్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికలు తెచ్చి తానేంటో నిరూపించుకోవాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ ఉవ్విళ్లూరుతుండగా గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు బోర్డు ఎన్నికలు రావడంతో ట్రయల్ రన్ గా పార్టీ మహామహులు రంగంలోకి దిగి బోర్డులో తమ అభ్యర్థులను గెలిపించడానికి పోటీ పడుతుండగా ఇప్పుడు ఎన్నికలు వస్తే అదే తరహాలో తన మార్కును బదిలీ చేసుకుని వార్డుల వారిగా నాయకత్వాన్ని తయారు చేసుకోవచ్చని శ్రీగణేష్ భావిస్తుండగా మరి ఆయన మాటకు స్పందన వచ్చేనా లేదా అన్నది వేచి చూడాలి. డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సేవా తత్పరుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ మాజీ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా కొనసాగుతూ మాలాంటి నాయకులకు ఆదర్శంగా నిలిచిన మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మరియన్ రోజారియా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్. గ్రేటర్ హైదరాబాద్ లో ఆ మైదానంలో నేర్పే బాక్సింగ్ శిక్షణకు యమ క్రేజ్ ఉంటుంది. నగరంలో ఎక్కడాలని విధానంగా ఆ మైదానం బాక్సర్లతో కిక్కిరిసిపోతుంది. తెల్లవారుజాము నుంచే మైదానాన్ని చేరుకొని గురువు అందించే శిక్షణ తీసుకుంటూ విద్యార్థులు బాక్సింగ్ లో సత్తా చాటుతున్నారు. వేసవి శిక్షణా శిబిరంలో వందలాది మంది బాక్సర్లను తయారు చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చేలా కోచ్ చేస్తున్న కృషి ప్రశంసనీయంగా నిలిచింది. ఇంతకీ ఎవరా కోచ్, ఎక్కడా ఆ మైదానం అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న వీరంతా వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా మారడపల్లి నెహ్రూ పార్క్ ప్రాంగణంలో ఉన్న మైదానంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు. నార్త్ జోన్లోనే మారడపల్లి బాక్సింగ్ శిక్షణా శిబిరానికి ఓ ప్రత్యేకత ఉంది. కొన్ని సంవత్సరాలుగా కృష్ణ అనే కోచ్ సమక్షంలో వందలాది మంది విద్యార్థులు శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగడంతో కృష్ణ వద్ద శిక్షణ పొందేందుకు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఎంతో మంది ఆసక్తి కనబరుస్తుంటారు. మారడపల్లి నెహ్రూ ప్రాంగణంలో గత కొన్ని సంవత్సరాలుగా జిహెచ్ఎంసీ కోచ్ కృష్ణ సారథ్యంలో బాక్సింగ్ లో శిక్షణ అందిస్తూ వేలాది మందిని బాక్సర్లుగా తీర్చిదిద్దారు. నైపుణ్యంతో కూడిన శిక్షణ అందిస్తుండటంతో కృష్ణ దగ్గర శిక్షణ పొందాలంటే విద్యార్థులు సైతం తమ అదృష్టంగా భావిస్తున్నారు. దీంతో అపార అనుభవజ్ఞుడిగా ఉన్న కోచ్ కృష్ణ దగ్గర శిక్షణ పొందేందుకు తమ పిల్లలను ఆసక్తిగా తల్లిదండ్రులు సైతం పంపిస్తుంటారు. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 11 నుంచి మే 31 వరకు వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించారు. పాఠశాలలకు సెలవు కావడంతో పిల్లలు సమయం వృధా చేయకుండా బాక్సింగ్ లో కోచింగ్ పొందేందుకు ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు.
విద్యార్థులతో పాటు విద్యార్థినులు సైతం పోటీ పడుతూ మరీ బాక్సింగ్ లో శిక్షణ పొందుతూ తామేమీ తక్కువ కాదు అన్నట్లుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సైతం పోటీలో పాల్గొంటూ మాడపల్లి నెహ్రూ పార్క్ బాక్సింగ్ శిక్షణా శిబిరం ప్రత్యేకతను చాటి చెప్తున్నారు. పిల్లలకు కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు వెళ్ళేటట్టుగా మాకు ప్రోత్సహిస్తూ మేము వీళ్ళకు ప్రోత్సహించి వీళ్ళని ఆ స్థాయి వరకు తీసుకెళ్లడం మా గురుతర బాధ్యత కాబట్టి మేము వీళ్ళకి నేర్పిస్తున్నాం. అలాగే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ సెల్ ఫోన్కు అడిక్ట్ కాకుండా క్రీడల పట్ల కొద్దిగా అవగాహన పెంచుకొని క్రీడలతో పాటు వారి యొక్క శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ యొక్క నార్త్ జోన్ పరిధిలోని అడ్డగుట్ట, తుకారం గేట్, పికెట్, మారడపల్లి కంటోన్మెంట్ తో పాటు పలు ప్రాంతాల నుండి సైతం విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కోచ్ కృష్ణ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరం అతి తక్కువ ఫీజుతో పాటు అపార అనుభవజ్ఞుడైన కోచ్ సారథ్యంలో శిక్షణ అందుండటంతో వందలాది మంది విద్యార్థులు వేసవి కాలాన్ని వృధా చేయకుండా బాక్సింగ్ శిక్షణకు ఆసక్తి కనబరుస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఘనస్వాగతం పలికారు. తెలంగాణలో రహదారుల ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గడ్కరీకి కనీవిని ఎరగని రీతిలో బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ సారథ్యంలో ప్రత్యేక బస్సులలో తరలి వెళ్లి నితిన్ గడ్కరీకి ఘనస్వాగతం పలికారు. కంటోన్మెంట్ నియోజకవర్గ వార్డుల వారీగా బస్సులో తరలివచ్చిన పార్టీ శ్రేణులతో ఇంపీరియర్ గార్డెన్ నుండి జెండా ఊపి అంబర్పేటకు భానుక నర్మద మల్లికార్జున్ సారథ్యంలో తరలి వెళ్లారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందని, రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు సైతం పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయని భానుక నర్మద మల్లికార్జున్ అన్నారు. మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ వార్డుల వారీగా అధ్యక్షులు, సీనియర్ నాయకులు తరలి వెళ్లారు. కంటోన్మెంట్ 2వ వార్డులో వార్డు అధ్యక్షుడు మందల శ్రవణ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులతో కలిసి శంషాబాద్, అంబర్పేట్కు తరలి వెళ్లారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఘనంగా స్వాగతం పలికారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో మారుమోగించారు. మమత, శ్రీశైలం, సాయి, సతీష్, వాసు, శ్రీను, శివ, కవిత, లత, స్వప్న, వర్ష, చంటి, బసవరాజు, సంతోష్తో పాటు పలువురు తరలి వెళ్లారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నాయకులంతా శంషాబాద్, అంబర్పేట్ ప్రాంతాలకు తరలి వెళ్లారు. రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడంతో పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి సారథ్యంలో బౌద్ధనగర్ డివిజన్, సీతాఫల్ మండి డివిజన్ నుండి బీజేపీ శ్రేణులు తరలి వెళ్లారు. సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, నాగేశ్వరరెడ్డి, కనకట్ల హరి, మేకల కీర్తి, హర్షకిరణ్, నరేష్, అంబాల రాజేశ్వర్, హనుమంతు, అజయ్, సతీష్, నగేష్, ప్రతాప్, రాజ్ కుమార్, శ్రీను, నాగమణి, యాదమ్మ, మమత, జోష్నతో పాటు పలువురు ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కంటోన్మెంట్ ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. కంటోన్మెంట్ 3వ వార్డ్ అన్నానగర్ నుండి నిర్వహించే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం. అన్నానగర్, అంబేద్కర్ నగర్, సీతమ్మ, పోచమ్మ టెంపుల్, బాలం రాయ్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లి లీ ప్యాలెస్ లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. రండి, తరలి రండి, కాంగ్రెస్ పిలుస్తుంది. మీ రాజేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్. ఇక సిద్ధం కండి, మన టార్గెట్ కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికలే అంటూ పార్టీ పెద్దలు దిశానిర్దేశాన్ని అందించారు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజు కూడా ప్రజలకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయవలసిన టైం వచ్చేసింది అంటూ ఆదం సంతోష్ కుమార్ పిలుపునివ్వగా, ఇక సికింద్రాబాద్ నియోజకవర్గంలో మరో చరిత్రను తిరగరాసేందుకు సిద్ధం కావాలంటూ అంతా సై అంటున్నారు. నియోజకవర్గం కాంగ్రెస్ సేనతో ఆ ప్రాంతం సందడిగా మారగా, ఇదే మా బలం, బలంగం అంటూ ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ బలమేంటో చూపిస్తామంటూ కాంగ్రెస్ సేన సిద్ధమయ్యింది.
సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంకు ఆదివారం రోజు శ్రీకారం చుట్టారు. సీతాఫల్ మండి బిఎన్ఆర్ గార్డెన్లో జరిగిన సమావేశంకు కాంగ్రెస్ సేన తరలిరాగా వారి రాకతో ఆ ప్రాంతం సందడిగా మారింది. సికింద్రాబాద్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో పాటు పార్టీ శ్రేణులు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదం సంతోష్ కుమార్ పిలుపుతో సమావేశంకు తరలిరాగా ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, అసెంబ్లీ పర్యవేక్షకుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, శంషాబాద్ మాజీ సర్పంచ్ సిద్దేశ్వర్లు అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఆదం సంతోష్ కుమార్ అధ్యక్షతన నేతలు ఘనంగా స్వాగతం పలకగా డప్పు వాయిద్యాల మధ్య సన్మానాలతో ముంచెత్తుతూ సభా ప్రాంగణానికి స్వాగతం పలికారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ఎదురులేని ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అంటూ అతిథులు తెలియజేయగా జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా ప్రతి ఒక్కరు పనిచేయాలని, మన పథకాలతో ప్రజల వద్ద మంచి గుర్తింపు దక్కించుకొని గ్రేటర్లో విజయాన్ని అందుకోవాలంటూ అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయవలసిన అవసరం వచ్చిందని, సికింద్రాబాద్లో తిరుగులేని విజయం అందుకునేలా చరిత్రను తిరగరాయాలంటూ కార్యకర్తలు, నేతలకు ఆదం సంతోష్ కుమార్ సూచించారు. సమావేశంలో అమర్నాథ్, సందీప్, షకీలా, జలంధర్, కిషోర్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు అనిల్, అభిషేక్, రవి, బ్రహ్మాజీ, గంటరాజు, ప్రభాకర్, సతీష్, జగ్గు సురేష్, మహేందర్, శంకర్, వహీదాతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక్కడ గతంలో కూడా మరి సికింద్రాబాద్ లో మరి మన ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను, మాకు ఈ హాస్పిటల్ లేదు కాబట్టి ఈ విధంగా ప్రాబ్లం అవుతుందని మెమోరాండం. జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నద్దమవుతుండగా గ్రేటర్ పై పట్టు సాధించేలా ఈసారి పూర్తి ప్రయత్నాలు మొదలుపెట్టగా గులాబీ కంచుకోట బీటలు పాడేలా ఇక సిద్ధం కాండి అంటూ కాంగ్రెస్ సైన్యంకు పిలుపునివ్వడం విశేషం. వేసవి కాలంలో నీటి సమస్య ఏర్పడకుండా వెనువెంటనే సమస్యను పరిష్కరించడంపై కంటోన్మెంట్ బోర్డు అధికారులకు బోర్డు మాజీ విపి జంపన్న కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లి ఆర్య సమాజ్ వద్ద బోర్వెల్ సమస్యను పరిష్కరించాలని, పలు ప్రాంతాల్లో బోర్వెల్స్ కు మరమ్మతులు నిర్వహించి వేసవిలో నీటి సమస్య రాకుండా చూడాలని జంపన్న పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన అధికారులు జంపన్న దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించారు. ఆర్య సమాజ్ వద్ద నూతనంగా బోర్వెల్ మోటార్ను ఏర్పాటు చేయడంతో పాటు నూతనంగా పైప్ లైన్ నీటి కుళాయిలను ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో నీటి సమస్యను పరిష్కరించినందుకు జంపన్నకు స్థానికులు కృతజ్ఞతలు తెలపగా బోర్డు సీఈఓ మధికర్ నాయక్ తో పాటు వాటర్ వర్క్స్ అధికారులకు జంపన్న కృతజ్ఞతలు తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని, పథకాన్ని తమ ప్రభుత్వం ఆనాడు ప్రవేశపెట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచిందని మాజీ మంత్రి తెలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మారడపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను తెలసాని పంపిణీ చేశారు. వెస్ట్ మారడపల్లి క్యాంపు కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్లను తెలసానితో పాటు కార్పొరేటర్లు పంపిణీ చేశారు. 13 కళ్యాణ లక్ష్మి, 25 షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడంతో పాటు ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సహాయం అందించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేశారని, 1,116 రూపాయలతో వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించారంటూ తలసాని తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కులం లక్ష్మి, మహేశ్వరి, కుర్మా హేమలత, మాజీ కార్పొరేటర్లు వామన శేషకుమారి, అత్తలి మల్లికార్జున గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సేవా తత్పరుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ మాజీ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా కొనసాగుతూ మాలాంటి నాయకులకు ఆదర్శంగా నిలిచిన మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మరియన్ రోజారియా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్. బోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీప్ కన్నరీష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కులగణన, జనగణన నిర్ణయించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున పాలాభిషేక కార్యక్రమాన్ని డివిజన్లో ఏర్పాటు చేశారు. సీనియర్ నాయకులతో కలిసి పాలాభిషేక కార్యక్రమాన్ని కొంతం దీప్ కన్నరీష్ కొనసాగించారు. అనంతరం అంబర్పేటలో జరిగిన బీజేపీ బహిరంగ సభకు కొంతం దీప్ కన్నరీష్ సారథ్యంలో తరలి వెళ్లారు. ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి బహిరంగ సభకు పార్టీ శ్రేణులతో కలిసి కొంతం దీప్ కన్నరీష్ తరలి వెళ్లారు. భారత్ మాతాకి జై నినాదాలతో స్థానిక పరిసర ప్రాంతాలను మారుమ్రోగించారు. రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమాల ముగింపు అనంతరం ప్యాట్నీ సెంటర్, ఎస్బీఐ బ్యాంకులో జరిగిన అగ్ని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీజీఎం, డీజీఎంలను కలిసి అగ్ని ప్రమాదానికి గల కారణాలను కొంత దీప్ కన్నరీష్ తెలుసుకున్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వార్డుల వారీగా సభ్యత నమోదు కార్డులను అందజేస్తూ బిజీగా మారారు. మొన్నటి వరకు సభ్యత నమోదుపై దృష్టి పెట్టిన నాయకులు నేడు ప్రతి సభ్యుడికి సభ్యత నమోదు కార్డులను అందజేస్తున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు పర్యవేక్షణలో 2వ వార్డు సీనియర్ నాయకుడు ఎస్కే బాబు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత నమోదు కార్డులను అందజేశారు. టీడీపీ సభ్యత నమోదుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సభ్యత నమోదు కార్డుపై అవగాహన కల్పించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుందని జనగామ నరసింహరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో పలు సమస్యలపై సీనియర్ నాయకురాలు నాగినేని సరిత దృష్టి పెట్టారు. వార్డులో నెలకొన్న సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నాగినేని సరిత కృషి చేస్తున్నారు. 7వ వార్డు శాస్త్రీనగర్ లో వీధి దీపాలు వెలగటం లేదు. దీన్ని దృష్టికి తీసుకురావడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు నిర్వహించేందుకు కృషి చేశారు. స్థానికంగా డ్రైనేజీ సమస్య సైతం నెలకొనడంతో హెల్త్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లి డ్రైనేజీ సమస్య నెలకొన్న ప్రాంతాల్లో సమస్య పరిష్కారం కొరకు సరిత కృషి చేశారు. వెంటనే స్పందించిన అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి మాజీ సభ్యులు, రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు మల్లేశం కుర్మ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహ సారథ్యంలో 5వ వార్డుకు చెందిన పలువురు నాయకులు కుర్మ సంఘం నేతలు మల్లేశంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దాల నరసింహ మల్లేశం కుర్మకు పుష్పగుచ్చాలు అందజేసి శాల్వతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భం దొరికితే చాలు జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముద్రాజ్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటూ భక్తి పార్వశంలో మునిగి తేలుతున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సతీ సమేతంగా కుమారుడితో కలిసి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నరసింహ ముద్రాజ్ నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తూ ఏమాత్రం నాణ్యత లోపించకుండా కార్పొరేటర్ కంది శైలజా శ్రీకాంత్ అభివృద్ధి పనులను పరిశీలించారు. బౌద్ధనగర్ డివిజన్ గొల్లపుల్లయ్య బావి, నల్లపోచమ్మ దేవాలయం వద్ద నూతనంగా వేస్తున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ కంది శైలజ పరిశీలించారు. స్థానికులకు ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహించాలని కంది శైలజ సూచించారు. అభివృద్ధి పనుల వివరాలను డీఈ తిరుపతిని అడిగి తెలుసుకున్నారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆమె సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, ఎప్పటికప్పుడు పనుల నాణ్యతను పరిశీలిస్తూ పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ సూచించారు. ఇంకో 2 మ్యాన్ హౌస్ అన్నాడు ఆయన. బాబు గాలి కేర్ టేకర్ గా ఉంటూ నమ్మకం కుదిరిన అనంతరం ఆ వృద్ధురాలి బంగారు ఆభరణాలతో పారిపోయిన మహిళను బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్పల్లి ఆనంద్ నగర్ లో ఓ వృద్ధురాలికి కేర్ టేకర్ గా 2014లో సువర్ణ పనిలో చేరింది. వృద్ధురాల్ని బాగానే చూసుకోవడంతో ఇంటి వారు నమ్మగా 3వ తేదీన చెప్పా పెట్టకుండా లగేజీ బ్యాగ్తో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అనంతరం అనుమానం కలిగి ఇంట్లో వృద్ధురాలి వద్ద ఉండవలసిన బంగారం కనిపించకపోవడంతో వెంటనే బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు 24 గంటల్లో నిందితురాలు సువర్ణను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి 8 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కంటోన్మెంట్ ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. కంటోన్మెంట్ 3వ వార్డ్ అన్నానగర్ నుండి నిర్వహించే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం. అన్నానగర్, అంబేద్కర్ నగర్, సీతమ్మ, పోచమ్మ టెంపుల్, బాలం రాయ్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి లీ ప్యాలెస్ లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. రండి, తరలి రండి, కాంగ్రెస్ పిలుస్తుంది. మీ రాజేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.